తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారని షాప్ చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి ప్రిన్సిపల్ లో గురువారం సాయంత్రం ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గంజాయి డ్రగ్స్ తో రాష్ట్ర యువతను వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో విద్యార్థి సంఘ నాయకుడు కొండారెడ్డి గంజాయి బ్రిక్స్ లో విద్యార్థులకు విక్రయిస్తూ పట్టుబడినా ఇంతవరకు చేయకపోవడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి నాయకులు విద్యార్థి దశ ఉంటే రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవలు అందించడానికి కృషి చేశారని, అయితే జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేసేందుకే డ్రగ్స్ గంజాయిని ప్రోత్సహిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తీవ్రవాది గ్రహాలు తన అనుచరులకు ప్రోత్సహిస్తూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక గంజాయి పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొండారెడ్డిని అరెస్ట్ ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి జవాబు చెప్పు తీరాల్సిందేనని ఆయన పట్టుపట్టారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జనరల్ విజిట్ అన్ని మేజర్ పంచాయతీలన్నీ నిన్న పీలేరు వెళ్ళాను. ఈరోజు కోడూరు వచ్చాము. అన్ని పంచాయతీలు విజిట్ చేసి అన్ని పంచాయతీలు స్ట్రీమ్లైన్ చేయడంలో భాగంగానే వచ్చాము. నిధులు దుర్వినియోగం అయినాయని సమాచారం. పార్టీ దానికి సపరేట్ దుర్వినియోగం అయింది, ఎంక్వైరీ చేసినాము, రిపోర్ట్ సబ్మిట్ చేసాము. రిపోర్ట్ సబ్మిట్ చేసాము. అది వేరు. ఇక్కడ వచ్చింది మాత్రం ఏమంటే మనకి కోసం 10,82,200 ఉంది డిమాండ్. షాపింగ్ కాంప్లెక్స్ 37 ఉన్నాయి, దానికి 29,18,810 ఉంది. ఆంధ్ర బ్యాంక్ వద్ద 4 ఉన్నాయి, దానికి 3,79,400 ఉంది. మొత్తం వచ్చి 65,71,000 మనకు ఈ రూముల వలన వాడుకు వస్తాము. మార్కెట్ కూడా జన మార్కెట్ కూడా ఇక్కడ సంత లేదా, డైలీ మార్కెట్, వీక్లీ మార్కెట్ లేదు. సో దీనికి 25 లక్షలతో పాటు 27 లక్షలు వాటర్ ట్యాక్స్ కూడా వస్తుంది. 18 లక్షలు హౌస్ ట్యాక్స్. నేను మార్కెట్ అడగలేదు కదా, ఓన్లీ జస్ట్ మన యొక్క రూమ్ బాడుగులు మాత్రం ఎంత వస్తుంది? రూమ్ బాడుగులు అంటే ఈ మార్కెట్ తీసేస్తే మిగతా వస్తుంది. 65 లక్షల్లో 22 లక్షలు తీసేసామంటే 43 లక్షలు వస్తుంది. జీతాలు ఎంత ఉంటాయి మేడం? మొత్తం అంత స్టాఫ్ మొత్తం అంత జీతాలు మేడం? జీతాలంతా కలిపి వీళ్ళకి 10 లక్షల వరకు వస్తుంది. అయినా ఇంత డబ్బులు వసూలు చేస్తారు మీరు ఎందుకని? వీళ్ళకు స్టాఫ్ ఏ విధంగా 6 నెలలకు 3 నెలలకు జీతాలు ఇస్తున్నాం మేడం? అందుకే నేను వచ్చినాను. ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, మాకు నోటీస్ వచ్చింది, ఎంక్వైరీ చేసినాము. ఇప్పుడు అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాము. అదే మాకు వచ్చిన ప్రకారం మీరు పేపర్లో పడినంత వరకు, మీకు రిపోర్ట్ ఇచ్చినంత వరకు ఎవరే కానీ ఎంక్వైరీ కానీ ఏమీ రాలేదు మాకు. ఎంక్వైరీ అయితే మేము ఒక నెల రోజుల నుంచి ఎంక్వైరీ 1 నెలకు ముందే జరిగింది. ఎంక్వైరీ జరిగింది, వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసాము, వాళ్ళ దగ్గర తీసుకుంటాము. మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్ ప్రొటెక్షన్ చేసి అవి వెరిఫై చేసాము. తర్వాత ఫైనల్గా కూడా రిపోర్ట్ తీసుకొని పెట్టాము. 1 నెల ముందే ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ జరిగిన అవకతవకలకు మొత్తానికి ఎంత అమౌంట్ ఉంటుంది మేడం? నేను రేపు చెప్తాను అంటున్నాను కదా, ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది. నేను ఇప్పుడు ఎంక్వైరీకి రాలేదు. నేను జనరల్ గా పంచాయతీ విజిట్ కు వచ్చాను. నిన్న పేపర్లో జీతాలు రాలేదు పంచాయతీ వర్కర్ల కంటే, నేను ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఈ రోజు వచ్చాను. వచ్చేది తప్పంటారా లేకుంటే తప్పంటారా? మరి మీరు అలా